బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నారదాది వంద్య నాదలోల కృష్ణ నారదాది వంద్య నాదలోల కృష్ణ నారదాది వంద్య నాదలోల కృష్ణ నారదాది వంద్య నాదలోల కృష్ణ రాజీవాక్ష నీనే రామకృష్ణ నీనే రాజీవాక్ష నీనే రామకృష్ణ నీనే ఓం నమో నారాయణ కృష్ణ ఓం నమో నారాయణ కృష్ణ యదువంశ తిలక నీనే కృష్ణ యదువంశ తిలక నీనే కృష్ణ యమన భయవ బిడిసో కృష్ణ యమన భయవ బిడిసో కృష్ణ యమన భయవ బిడిసో యమన భయవ బిడిసో నంబీజ మంత్ర నీనే సచ్చిదానందన్ నీనే నంబీజ మంత్ర నీనే సచ్చిదానందను నీనే ఓం నమో నారాయణ కృష్ణ ఓం నమో నారాయణ కృష్ణ ఓం నమో నారాయణ కృష్ణ. ఇంక ఈరోజు నుంచి మనం అష్టాదశ పీఠాల గురించి మనం మాట్లాడుకుందాం. ఆపత్సుమగ్నః స్మరణం ద్వదీయం ఆపత్సుమగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేశి కరోమి దుర్గే కరుణార్ణవేశి నైతచ్చటత్వం మమ భావయేతాగ నైతచ్చటాత్వం నైతచ్చటత్వం మమ భావ ఏతాగ క్షుదా తృషార్త జననీం స్మరంతి క్షుదా తృషార్త జననీం స్మరంతి. అమ్మా, ఆపదలలో నిండా మునిగిపోయిన వారు నిన్ను స్మరించాలి. అమ్మా, నిన్ను స్మరించాలి కానీ నిన్ను తిట్టకూడదు, గురునింద చేయకూడదు, దేవతా పురుషుల్ని నిందించకూడదు, అనుమానపడకూడదు, నిన్నే స్మరణ చేయాల. నిజంగా ఆ అమ్మ ఖండితంగా దాటిస్తుంది. నీ స్మరణ చెయ్యాలి. అలాగే నేను కూడా ఆపదలో మునిగిపోయి ఉన్నవాడినై నిన్ను స్మరిస్తూ ఉన్నాను. ఓ దుర్గాదేవి, కరుణా సముద్రమా, అలా ఆపదలలో మాత్రమే నిన్ను స్మరిస్తూ ఉండటాన్ని నా షఠత్వము అంటే మూర్ఖత్వము అని అర్థం. ఆయన కూడా ఆపదలు వచ్చాయి కదా శంకర భగవత్పాదులకు కూడా.
ఆయన కూడా హిమాలయాలో విపరీతమైన జ్వరంతో పడ్డాడు కదా. తన సొంత తల్లి వెళ్ళినప్పుడు పరిగెత్తుకొని వచ్చారు కదా. తనకి ఎంతో పరీక్షలు పెట్టారు కదా. వేదాంతులు చాలామంది పరీక్షలు పెట్టారు కదా. రాజులు పరీక్షలు పెట్టారు కదా. ఆయన విద్యను పరీక్షించడానికి ఎంతోమంది అవమానాలు చేశారు కదా. ఆయన సమాధి అయిపోయినాడని వాళ్ళ శిష్యులు ఆయన కాల్చటానికి వెళ్ళారు కదా. ఇంత కష్టాలు పడ్డారు ఆయన శంకర భగవత్పాదులు. అందుకని ఆ సమయంలో ఈ ప్రార్థన చేశారేమో. నా షఠత్వము అంటే నా మూర్ఖత్వము, ఆపదలో ఉంటే మాత్రమే నిన్ను స్మరణ చేస్తున్నాను, నాకు సిగ్గు అవుతుంది, నా మూర్ఖత్వము, నేను బాగున్నప్పుడు కూడా చేసింటే బాగుండు అనే విధంగా మనకు చెప్తున్నారని అట్లా అనుకొని నువ్వు భావించరాదు. ఏంట్రా వీడు కష్టాలు వచ్చినప్పుడు నన్ను పట్టుకున్నాడు, మిగతాదప్పుడు లేదే అని నన్ను నువ్వు తీసి పారేయొద్దు తల్లి. ఎందుకంటే ఆకలితో ఉన్నవాళ్లే అమ్మను స్మరిస్తారు కదమ్మా. ఆకలితో ఉన్నాం కదమ్మా, అందుకని నిన్ను స్మరిస్తున్నాం. అలాగే మేము కూడా ఆపదలో నిన్ను స్మరిస్తూ ఉన్నాం. ఈ ఆపదల నుంచి గట్టెక్కించు. ప్రపంచమంతా ఆపదలో ఉంది, ఈ ఆపదనంతా గట్టెక్కించు తల్లి. ఏమో తప్పు చేశాం తల్లి, మన్నించు తల్లి అని జగన్మాతను వేడుకుంటూ ఆ స్వామిని కూడా మనం ప్రార్థన చేసుకుంటూ గురువుగారిని, ఈరోజు నేను మాట్లాడే మాటలంతా ఆయనవే, ఈరోజు చెప్పే కథలు అన్నీ కూడా ఆయన నుంచి వచ్చినటువంటివే అని అంటూ ఆయనకు నమస్కారం చేస్తూ, నాకు ఇద్దరు గురువులు, ఒకటి తల్లి శంకర భగవత్పాదులు, ఇద్దరికీ నమస్కారం చేస్తూ, జయసి జయసి నిత్యం జనని వపుషి వచసి మనసి, 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 భావవీచిక భవసి భావిత, భావవీచిక భవసి భావిత, భావవీచిక భవసి భావిత, భావవీచిక భవసి భావిత, నాదవల్లకి లససి చేరిత, నాదవల్లకి లససి లససి చేరిత, వపుషి సాత్వకి భాసి చంద్రిక, వపుషి సాత్వికి భాసి చంద్రిక, వపుషి సాత్వికి భాసి చంద్రిక, వపుషి సాత్వికి భాసి చంద్రిక, పరిత ఏవ భ మండలాత్మిక, పరిత ఏవ భ మండలాత్మిక, జయసి జయసి నిత్యం జనని వపుషి వచసి మనసి, జయసి జయసి నిత్యం జనని వపుషి వచసి మనసి, అర్చనాస్థలే భవసి దీపికా, అర్చనాస్థలే భవసి దీపికా, అర్చనాస్థలే భవసి దీపికా, అర్చనాస్థలే భవసి దీపికా, భావనాస్తరే భాసి వైద్యుత, భావనాస్తరే భాసి వైద్యుత, తాత్విక స్థితౌ ధవళదాళ, తాత్విక స్థితౌ దళదళాయసే, సాత్విక స్థితౌ దళదళాయసే, సాత్విక స్థితౌ దళదళాయసే, సాత్విక స్థితౌ దళదళ, స్థితాయసే, మయి చ సచ్చిదానందయే, మయి చ సచ్చిదన్ ప్రసిద్ధయే, మయి చ సచ్చిదన్ తత్వసిద్ధయే, మయి చ సచ్చిదన్, మయి చ సచ్చిదనం తత్వసిద్ధయే, మయి చ సచ్చిదానంద తత్వసిద్ధయే, జయసి జయసి నిత్యం జనని వపుషి వచసి మనసి,
జయసి జయసి నిత్యం వపుషి వచసి మనసి వపుషి వచసి మనసి. For more videos like this, subscribe Big TV channel.